నమస్తే, వెల్కమ్ టు 360 డిగ్రీస్ న్యూస్ అప్డేట్స్. దిస్ ఇస్ సునీల్. తమిళనాడు ప్రభుత్వం ఒక కొత్త ప్రతిపాదన సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి విజయ్ కనుక ఆ ప్రతిపాదనకి ఓకే అంటే అదో పెద్ద సంచలనమే కానుంది. అయితే అదే సమయంలో సీఎం విజయ్ కోరి మరీ విమర్శలను కొని తెచ్చుకున్నట్లుగా కూడా అవుతుందంటున్నారు. ఇంతకీ ఏంటా నిర్ణయం? టేక్ ఎ లుక్. వారంలో ఓసారి చికెన్ బిర్యానీ. టీవీకే సర్కార్ ఆలోచన. విపక్షాలు ఆయుధంగా మార్చుకుంటాయా? ఇప్పటికే విజయ్ పై మతపరమైన విమర్శలతో విరుచుకుపడుతోన్న పార్టీలు. తమిళనాడు ప్రభుత్వం ఓ కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికీ ఇది మంత్రి సీఎం ముందు ఉంచిన ప్రతిపాదనే. అయినా కూడా ఇది అమలు చేసే ముందు రాజకీయమైన అప్రమత్తత కూడా అవసరం. తమిళనాడులో మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వారానికి ఒకసారి చికెన్ బిర్యానీ అందించాలనే ప్రతిపాదనను తమిళనాడు ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి రాజ్మోహన్ తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ప్రధాన రాజకీయ యుగం తమదైన రీతిలో పాఠశాల పోషకాహార కార్యక్రమాన్ని బలోపేతం చేసిందని ఆయన గుర్తు చేశారు. కామరాజ్ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టగా కరుణానిధి గుడ్లను చేర్చారు అని, ఎంజీఆర్ దానిని పౌష్టి భోజన కార్యక్రమంగా మార్చారు అని, జయలలిత వారం పొడవునా గుడ్ల పంపిణీని విస్తరించారని మంత్రి గుర్తు చేశారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది. కానీ మాంసాహారాన్ని విద్యార్థులకు పెట్టే ముందు ఏ విధమైన పద్ధతి అనుసరించనున్నారో కూడా తెలియాల్సి ఉంది. లేదంటే సర్కారుపై మత వివక్ష, మతపరమైన ముద్రపడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఓ వర్గం తమిళనాడు సీఎం విజయ్ క్రిస్టియన్ కాబట్టి సనాతన ధర్మం దాడిని ప్రోత్సహిస్తున్నారంటూ కొన్ని సందర్భాల్లో కామెంట్స్ చేశారు. ప్రస్తుతానికి గత 3 నెలల్లో పెద్దగా టీవీకేపై విమర్శలు, ఆరోపణలు వచ్చింది లేదు. కానీ పాఠశాలల్లో మాంసాహారం అందించాలనే ప్రతిపాదనను మాత్రం బీజేపీ సహా ఇతర పక్షాలు తమకి అవకాశంగా తీసుకునేందుకు చూస్తాయి అనడంలో సందేహం లేదు. మరోవైపు రాజకీయంగానే కాకుండా నిజంగా విద్యార్థుల కోణంలోనూ ఈ ప్రతిపాదనపై అభ్యంతరాలను పరిశీలించాలి. విద్యార్థులలో శాకాహారులు కూడా ఉంటారు కాబట్టి మరి వారికి ఆ సమయంలో ఏ ఆహారం ఇస్తారు అనే ప్లాన్ ఉందేమో చూడాలి. ప్రస్తుతానికి మంత్రి రాజ్మోహన్ ప్రతిపాదనే ఇది. దాన్ని ముఖ్యమంత్రి విజయ్ పరిశీలనకు పంపగా నిర్ణయం ఇంకా వెలువడలేదు. రాజ్మోహన్ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే చికెన్ బిర్యానీ విద్యార్థులకు వడ్డించడం తమిళనాడు స్కూల్స్ మెనూలో బిగ్గెస్ట్ చేంజ్ అవుతుంది. పిల్లల పోషణ, పాఠశాల హాజరును మెరుగుపరిచే సంక్షేమ పథకాలకు దీన్ని కొనసాగింపుగా భావిస్తున్నారు. ప్రస్తుతం తమిళనాడు ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి టిఫిన్ కోసం 15 రూపాయలు కేటాయిస్తున్నారు. గోధుమ, రవ్వ ఉప్మా వంటి వంటకాలను కూడా వేరే వాటితో రీప్లేస్ చేయబోతున్నారు. ఈ క్రమంలో చికెన్ బిర్యానీ ప్రతిపాదన సెన్సేషన్ గా మారింది.